బుద్ధ భగవాన్ జీవిత కాలంలోని ఒక సంఘటన. ఒక ముసలమ్మ వచ్చి ఆయన అడిగింది, స్వామి, చాలా ముసలిదాన్నయ్యాను, జీవితంలో ఇంకెన్ని రోజులు మిగిలాయో తెలియదు, మిగిలిన జీవిత కాలాన్ని సార్థకం చేసుకుంటాను, నాకు ధర్మ మార్గం తెలియజేయండి, ముక్తి మార్గం తెలియజేయండి, ఆ మార్గంలో నడిచి నేను ముక్తావస్థను చేరుకుంటాను. కానీ స్వామి, నేను చదువు రానిదాన్ని. పాపం వెళ్ళుంటుంది ఎంతోమంది గురువుల దగ్గరికి. వారంతా వారి పాండిత్యంతా ఏవేవో తాత్విక విషయాలు చెప్పి ఉండొచ్చు, కానీ అవేవి ఆమె తలకెక్కలేదు. కొద్ది మాటల్లో తేలిక భాషలో ధర్మం అంటే ఏమిటో చెప్పండి స్వామి అని అడిగింది ఆమె. బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు. ధర్మం నిజంగా ధర్మం అవుతే ఎప్పుడు సరళ భాషలోనే చెప్తారు, మామూలు ప్రజలకు అర్థమయ్యేటట్లు. ఇంతకు ఆ ధర్మాన్ని ఆచరించాలి కదా, అందుకని దాన్ని సరళ భాషలోనే చెప్పాలి. ఏదో బుద్ధి విలాసానికో పాండిత్య ప్రదర్శనకో కాదు కదా. అందువల్లే బుద్ధుడు ప్రజలందరికీ అర్థమయ్యేలా సరళ భాషలోనే, ప్రజల భాషలోనే తన జీవితకాలం అంతా బోధిస్తూ వచ్చాడు. సరే, ధర్మం అంటే ఏమిటో చెప్తాను, కొద్ది మాటలు చెప్తాను అంటూ ఇలా చెప్పారు. సర్వపాపసయకరణం కుశలస్యోపసంపదా సచేత పరియోదపనం ఏతం బుద్ధానుశాసనం. ఏతం బుద్ధానుశాసనం, బుద్ధులందరూ బోధించారు. చూడండి, అతను నా బోధ అనలేదు, అందరి బుద్ధులది అన్నాడు. ఈ సంగతిని ఆయన పదే పదే చెప్పేవారు. ఆయనకు తెలుసు తన పేరిట ఎన్నో సాంప్రదాయాలు వేళ్ళూరుకుంటాయని. బుద్ధుడవ్వడం అనేది ఏ ఒక్కరి సొమ్ము కాజాలదు. నాకంటే ముందు ఎందరో బుద్ధులు ఉండిరి, నా తర్వాత కూడా ఎందరో బుద్ధులు అవుతారు అని ఆయన అన్నాడు. ఎవరు ముక్తులవుతారో, ఎవరు తమ మనసు నుండి వికారాలన్నీ పారద్రోలి చిత్తాన్ని శుద్ధిపరచుకుంటారో వారందరూ బుద్ధులయ్యారు. బుద్ధుడైన వాడు, నిజంగా ముక్తుడైన వాడు నేర్పేది ఇదే, ఇంతకు మించింది వేరే ఏమీ లేదు. ఏమిటి నేర్పేది? సబ్బ పాప అకరణం, ఎటువంటి పాపములు చేయొద్దు, దుష్కర్మలు వద్దు, కుశల ఉపసంపద, కుశల కర్మ సంపదను పెంపొందించుకోండి, సత్కర్మలు చేయండి, దుష్కర్మల నుండి దూరంగా ఉండి సత్కర్మలు చేసుకుంటూ సయచిత్తే పరియోదపం, మీ మనసులను నిర్మలం చేసుకుంటూ పోండి, దాన్ని ఉతుకుతూ శుభ్రం చేస్తూ పోండి. ఇందులోనే ధర్మం అంతా ఇమిడి ఉంది. ఏదో ఒక సంప్రదాయానికి చెందిన ధర్మం కాదు, అందరికీ సమానంగా వర్తించే ప్రకృతి నియమం ఇది, విశ్వ విధానం ఇది. ఏ సాంప్రదాయం వాడైనా, ఏది నమ్మేవాడైనా, ఏ పరంపర వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులగోత్రాల వాడైనా ధర్మం అందరికీ వర్తిస్తుంది, అందరికీ మేలు చేస్తుంది. అన్ని పాపకర్మల నుండి దూరంగా ఉండండి, పుణ్యకర్మలు చేయండి. దీన్ని ఏ మతం వాడైనా ఒప్పుకుంటాడు కదా. ఈ మాటల్లో మత విరోధం ఏముంది? దుష్కర్మలు చేయమని దానిలో దోషం ఏది లేదని ఏ మతం చెప్తుంది? సత్కర్మలు చేయకపోయినా పర్వాలేదని ఎవరు చెప్తారు? మనసును నిర్మలం చేసుకోవాల్సిన అవసరమే లేదని ఎవరు చెప్తారు? అన్ని మతాల వారు ఈ మాటను ఒప్పుకుంటారు. కానీ దీన్ని ఒప్పుకున్నా కూడా కష్టాలున్నాయి. పాపకర్మలు చేయవద్దని, పుణ్యకర్మలు చేయాలని అందరూ ఒప్పుకుంటారు. ధర్మము సంప్రదాయపరమైనప్పుడు అది తన సారాన్ని కోల్పోతుంది. అప్పుడు తొక్కలే మిగులుతాయి, సారం పోతుంది. అలా ధర్మం సాంప్రదాయకంగా తయారైన తన సారాన్ని కోల్పోయినప్పుడు ఈ పదాల అర్థాలు వేరువేరుగా చెప్పుకుంటారు. అందరూ ఒకే అర్థం చెప్పుకున్నప్పుడే ఈ పదాల దీనిలో ధర్మసారం ఉందని గ్రహించండి. ఎప్పుడు వేరువేరు అర్థాలు చెప్పుకుంటారో సాంప్రదాయాలు తమ తమ అర్థాలను స్ఫురింపజేస్తున్నాయి అని తెలుసుకోండి. పాపపుణ్యాలంటే ఏమిటి, ధర్మాధర్మాలంటే ఏమిటి, వీటికి ప్రతి మతము వేరువేరు అర్థాలను చేస్తుంది. కొన్ని సాంప్రదాయాలలో ఆ వేషభూషణలు పాటించే వారికి ఎంతో గౌరవం ఇస్తుంటారు. ఈ బాహ్యాడంబరాలను చూసి వారెంతో ధార్మికులను తలుస్తుంటారు. అలాగే వేరువేరు మతాల వారు వారి వారి సంప్రదాయాల ప్రకారం వేషభూషణలు పాటిస్తుంటారు. ఒక సంప్రదాయం వారు మరో సంప్రదాయం వేషభూషణలు పాటించేవారిని ధర్మవంతుడు కాదని, తమ పద్ధతిని పాటించేవారిని ధార్మికులని అనుకోవటం పరిపాటి. అలా ధర్మానికి ఎన్ని తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చాయో చూశారా? ఎవరో వ్యక్తి
వీరికంటే కొంత ఉన్నతంగా ఆలోచిస్తూ, అరే ఈ బాహ్యాడంబరాల్లో ఏముంది, ధర్మానికి ఇవి కొలమానం కావు, అది ఇలా పరీక్షింపబడదు అని చెప్తాడు. మరైతే ధర్మానికి పరీక్ష ఏది? మళ్ళీ అలాంటి సంప్రదాయాలతోటే, వారి పూజా విధానాలతో, వారి కర్మకాండాలతోనే పరీక్ష మొదలవుతుంది. ప్రతి సాంప్రదాయానికి భిన్న భిన్న కర్మకాండలు ఉంటాయి. ఎవరు ఏ సంప్రదాయంలో పుట్టి పెరుగుతారో ఆ సంప్రదాయాల కర్మకాండలను చేసేవారిని ధర్మవంతులని అనుకుంటారు. వారి కర్మకాండలను అనుసరించిన వారిని వారికి ధర్మంతో సంబంధం ఏమీ లేదని తలస్తుంటారు. ఇంకొకరు మరో మెట్టెక్కి, అరే ఈ బాహ్యక్రియల్లో ఏముంది, కర్మకాండంలో ఏముంది అంటాడు. అయితే మరి ధర్మం అంటే ఏమిటి? ఈ పై 2 చుక్కల కన్నా ఇంకా పెద్ద చుక్కలో పడ్డవారే ఎక్కువ ఉన్నారు. ప్రతి సాంప్రదాయం పరంపర ఏదో ఒక దృష్టికోణాన్ని నమ్ముతుంది. ఇంకేముంది, దానికే అంటుకుపోతారు. ఏదో సంప్రదాయంలో పుట్టాడు, పెరిగాడు, చిన్నతనం నుండి ఆ సంప్రదాయ నమ్మకాల పూతలు పూసుకున్నాడు. అందులో ఎంతగా ఇరుక్కుపోయాడంటే వాటిని పట్టుకొని ఇక బయటికి రాలేడు. తను నమ్మేదే సత్యం, ధర్మం. వీటిని నమ్మిన వాళ్ళే ధర్మాత్ములు. నమ్మని వాళ్ళందరూ ధర్మం అంటే ఏమి తెలుసు వాళ్లకు, వారంతా అధములు. చాలా కష్టమైన చిక్కుముడి. దీంట్లో ఇరుక్కున్న వాళ్ళను విప్పడం చాలా కష్టం. బాహ్యాడంబరాలే ధర్మం అనుకున్న వాళ్ళు ఎవరైనా వాటి నుండి బయటపడవచ్చు. బయట కర్మకాండలే ధర్మం అనుకున్నవారు వాటి నుండి బయటపడగలరు. కానీ ఈ నమ్మకాలన్నీ ధర్మం కాదని తెలుసుకొని వాటి నుండి బయటపడటం చాలా కష్టం. ఈ సంకెళ్ళు బంగారు సంకెళ్ళు, ఆభరణాల్లా వేసుకుంటాడు మనిషి. వీటిని చాలా ప్రమాదం. మొదటి 2 ఇది చాలా ప్రమాదమైంది. కాబట్టి వీటికి బాగా దూరం ఉండాలి. ఈ ధర్మాన్ని గురించి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే అక్కడ ఏదో గొడవ ఉందని తెలుసుకోవాలి. అయితే ధర్మాన్ని గురించి అందరికీ అన్వయించే సార్వజనీయ విషయం ఏమిటది? దేన్ని పుణ్యం అంటాం, దేన్ని పాపం అంటాం? ఎవరైనా తన శరీరంతో, తన మాటలతో, తన మనసుతో ఏ ఇతర ప్రాణుల సుఖశాంతులకైనా భంగం కలిగజేస్తే, ఇతర ప్రాణులకు దుఃఖం కలిగజేస్తే అది పాపకర్మే, దుష్కర్మే. అదే ఏ వ్యక్తి అయినా తన మనోవాక్కాయ కర్మలతో అన్య ప్రాణుల సుఖశాంతులను పెంపొందింపజేస్తే, వారికి మంచి కలిగజేస్తే, మేలు చేస్తే అదే పుణ్యకార్యం. అదే అందరూ ఒప్పుకునే వివరణ. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఈ మతం వాడైనా, ఆ మతం వాడైనా, లేక ఏ మతం కాలేని వాడైనా కానీ, ఈ కర్మకాండ చేసేవాడైనా, ఆ కర్మకాండ చేసేవాడైనా, లేక ఏ కర్మకాండను చేయనివాడైనా, ఈ దర్శనాన్ని గౌరవించేవాడైనా, ఆ దర్శనాన్ని గౌరవించేవాడైనా, లేక ఏ దర్శనాన్ని నమ్మేవాడు కాకున్నా తేడా ఏమీ ఉండదు. ప్రకృతి నియమం అందరిపై ఒకే విధంగా పనిచేస్తుంది. కర్మ ఎలాంటిది, నేను చేసే కర్మ ఎలాంటిది అన్న దాన్ని బట్టి నేను ధర్మవంతున్నా కానా అన్నది నిర్ణయించవచ్చు. ఆ నిర్ణయం కూడా ఏ ధర్మ పుస్తకాలు చెప్పాయనో, ఏ బుద్ధుడో చెప్పాడనో, మహావీరుడు చెప్పాడనో, యేసుక్రీస్తు చెప్పాడనో, లేక రాముడో కృష్ణుడో చెప్పాడనో చెయ్యం. సుతరాము చెయ్యం. ప్రకృతి నియమమే ఇదంతా. దాని ప్రకారమే జరుగుతోంది. ఇలాంటి ధర్మ మార్గంలో నడిచే వ్యక్తి తన అనుభూతుల ద్వారా ప్రకృతి నియమమే ఇలా ఉన్నదని తెలుసుకుంటాడు. ఒక వ్యక్తి తన శరీరంతో కానీ, మాటతో కానీ ఇతర ప్రాణులకు ఏ హాని కలిగజేసినా, ఏ కష్టం కలిగజేసినా తన మనసులో ఏదో ఒక వికారం పుట్టినంత వరకు అలాంటి పని చేయలేడు. కోపం పుట్టించుకుంటాడు, ద్వేషం పుట్టించుకుంటాడు, ఈర్ష్య పుట్టించుకుంటాడు, కాకపోతే భయం కలిగజేసుకుంటాడు, కోరిక పుట్టించుకుంటాడు. ఇలా ఏదో ఒక వికారం పుట్టించుకుంటాడు. అప్పుడు శరీరంతో కానీ, వాక్కుతో కానీ ఇతర ప్రాణులకు హాని కలిగజేస్తాడు. ఎప్పుడైతే తన మనసులో వికారం కలిగజేసుకుంటాడో వెంటనే ప్రకృతి తన పని చేయడం మొదలెడుతుంది. తక్షణం దండను విధిస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వాడికి జడ్జి గారి ఏమరపాటు వల్లనో పొరపాటు వల్లనో శిక్ష పడకపోవచ్చు. కానీ ప్రకృతి మర్చిపోదు, దండన తప్పదు. తన లోపల ఇక అది పుట్టగానే ఇతరుల నష్టం, కష్టం తర్వాత వస్తుంది. ముందు ప్రకృతి తనకు దండనిస్తుంది. ఆ క్షణంలోనే అతడు ఎంతో వ్యాకులపడతాడు, ఎంతో దుఃఖపడతాడు, చాలా దుఃఖపడతాడు. ఇది ప్రకృతి నియమం, ప్రకృతి విధానం. ఇదే ధర్మం అంటే. ఈ దారిలో నడుస్తున్న కొద్దీ ఈ నియమాన్ని, ఈ విధానాన్ని, ఈ ధర్మాన్ని స్వీయ అనుభూతి ద్వారా తెలుసుకుంటాం. చూడు, నా చేతులతోనూ మాటలతోనూ ఈ పని చేసి మనోవికారాన్ని కలుగజేసుకున్నాను, అందువలనే వ్యాకుల పడుతున్నాను. అంతే కదా. ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకోవడంలో ఇది మొదలెడుకుంటాడనమాట. సరిగ్గా ఇలాగే
ఎంతవరకు తన మనసులో సద్భావన కలగదో, మైత్రి కరుణ కలగవో అంతవరకు తన చేతలతో కానీ మాటలతో కానీ ఇతర ప్రాణులకు మంచి కలగాలని, వారికి మేలు జరగాలని, వారి సుఖశాంతులు వృద్ధి చెందాలని ఏ పని చేయలేడు. ఇంకా చూడండి, మీ మాటతోనో చేతులతోనో ఏ సత్కర్మ చేసినా దానివల్ల అన్య ప్రాణులకు మంచి కొంతకాలం తర్వాత జరగవచ్చు, కానీ మీకు మాత్రం ఆ క్షణం నుండే మంచి జరగటం మొదలవుతుంది. ప్రకృతి తన పురస్కారాన్ని వెంటనే ఇవ్వటం మొదలెడుతుంది. మనసులో సద్భావన కలిగినప్పుడు, మైత్రి కరుణలు పెంపొందినప్పుడు మనసులో ఎంతో సుఖం, ఎంతో శాంతి, ఎంతో ఆనందం కలుగుతుంది. ప్రకృతి తన పురస్కారం ఇవ్వటం మొదలెట్టింది. వెంటనే బహుమతిని ఇవ్వడం మొదలెట్టింది. ప్రకృతిలో అన్యాయం ఏమీ లేదు. హిందువులలోనూ ఇదే న్యాయం, ఇదే నియమం. ముస్లిమైనా ఇదే నియమం, జైనులైనా బౌద్ధులైనా ఇదే నియమం పాటిస్తుంది. ప్రకృతికి తనవాడు పరాయివాడన్న తేడాయే లేదు. దానికి పక్షపాతం ఏమాత్రం లేదు. ఇతను హిందూ అని చెప్తున్నాడు, అందువల్ల ఇతను ఏ దుష్కర్మలు చేసినా దండించనన్న ప్రకృతి ఏదైనా ఉందా? ఇతను బౌద్ధుడని చెప్తున్నాడు, జైనుడని చెప్తున్నాడు, అందువల్ల ఇతన్ని దండించవద్దన్న ప్రకృతి ఉందా? ప్రకృతి అలా ఎప్పటికీ చేయదు. తమ మనసులో ఎప్పుడెప్పుడు వికారాలు తలెత్తుతాయో వెంటనే దండన లభిస్తుంది. ఎప్పుడెప్పుడు సద్భావాలు కలుగుతాయో వెంటనే బహుమతి తప్పకుండా లభిస్తుంది. ఇది ప్రకృతి నియమం. అందువలనే సబ్బ పాప ఆకరణం అని భగవానుడు చెప్పాడు. మనము దుష్కర్మలు చేయకూడదు. ఇక్కడ మనం ఎవరి మీద దయ చూపడం లేదు, ఇదంతా మన మంచికే. అయినా మానవుడు సంఘజీవి, సమాజంలో బ్రతకాలి. ఇంట్లో ఉంటే అతని కుటుంబంలోని వారితో సంబంధం ఉంటుంది. ఇల్లు వాకిలి వదిలి సన్యాసి అయినా భిక్షు అయినా అతనికి సమాజంతో సంబంధం ఉండనే ఉంటుంది. అలా ప్రతి వ్యక్తికి సమాజంతో సంబంధం ఉంటుంది. తన రాష్ట్ర ప్రజలతో, దేశ ప్రజలతో, ప్రపంచ ప్రజలతో సంబంధం ఉంటుంది. సమాజంలో ఉండవలసిన మనము సమాజ సుఖశాంతులను భంగం కలిగజేయకూడదు. సమాజంలోని ఏ జీవికి కష్టం కలిగించకూడదు. మనం సమాజంలోని ప్రజలకు కష్టం కలగజేయడం మొదలెడితే, అలాగే మనలాంటి అనేకులు మిగతా వారికి కష్టం కలగజేయడం మొదలెడితే సుఖశాంతులు ఎక్కడ దొరుకుతాయి? వాతావరణం అంతా దుఃఖంతో నిండిపోతుంది. దీనికి మరో కారణం కూడా ఉంది. నేను సంఘజీవిని. నేను ఈ సమాజంలో ఎవరికి కూడా కష్టం కలిగించకూడదు, దుర్మార్గ పనులేవి చేయకూడదు. కానీ ఇదొక్కటే కారణం కాదు సుమా, ఇంతకంటే పెద్ద కారణమే ఉంది. ఎప్పుడైతే నేను ఇతరుల సుఖశాంతులకు భంగం కలగజేసే పనేది చేసినా అప్పుడే స్వయంగా నేను వ్యాకుల పడుతున్నానన్నమాట. వ్యాకుల పడతాను, దుఃఖితుడవుతాను. అందువల్ల ఇతరుల మీద ఏదో దయతో కాకుండా నా మంచికే ఈ దుష్కర్మలు చేయకూడదు, సత్కర్మలే చేస్తూ పోవాలి. కానీ ఇంతటితో ఈ మాట పూర్తి కాదు. దుష్కర్మలను చేయక సత్కర్మలు చేయటం మంచిదే, కానీ ఇంతకన్నా మంచిదే మరొకటి ఉంది. మన మనసులలో పాత వికారాలు ఎన్నో పుట్టి ఉంటాయి. వాటి సంగతి ఏమిటి? కొత్త వికారాలు ఏమీ తలెత్తనీయడం లేదు. దుష్కర్మలు చేయకుండా సత్కర్మలు చేస్తున్నాము, ఇది మంచిదే. కానీ ఇంతవరకు కూడబెట్టుకున్న పాత వికారాలని మన మనసులో ఉండి ఎప్పుడు అవి పెళ్ళువికి వస్తాయో, అగ్నిపర్వతంలాగా ఎప్పుడు బద్దలై సర్వేగంతో ప్రజ్వలిల్లిపోతాయో మనకు తెలియదు. అవి బయటపడినప్పుడు అవి మన నెత్తి మీద ఎక్కి మనం ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోలేని పరిస్థితులు తెచ్చిపెడతాయి. కాబట్టి అవన్నీ ఎంతవరకు బయటికి రావో అంతవరకు మనకు అసలైన శాంతి ఉండదు, సిసలైన ముక్తి లభించదు. అందువలనే ఇది ధర్మం యొక్క 3వ అడుగు. మొదటి అడుగు, 2వ అడుగు పనికొస్తాయి, కానీ ఈ 3వ అడుగు ఎంతో ముఖ్యమైన అడుగు. సచిత్త పర్యోదపనం. కడిగేయి, మనసును నిర్మలం చేసుకుంటూ పో, అది పూర్తిగా నిర్మలమైపోతుంది. అలా మీ మనసు ఎప్పుడు చిక్కుముడులే లేకుండా అవుతుందో, ఎప్పుడు పాతముడులన్నీ విడిపోతాయో అప్పుడు కొత్త ముడులేమి వేసుకోరు, ముక్తులవుతారు. అలా ముక్తి సాధించిన చిత్తమునకు తన సహజ స్వభావం ప్రకారం ఏదో చేయాలని కానీ చేయించాలని కానీ ఉండదు. అలా అత్యంత నిర్మలమైన మనసుకు ఏ ముడులు పెనవేసుకోకుండా ఉండే తనదైన సహజ స్వభావం ఉంటుంది. అది అనంత మైత్రిలో విహరిస్తుంటుంది, అనంత కరుణలో విహరిస్తుంటుంది, అనంత ఆనందంలో విహరిస్తుంటుంది, అనంత ఉపేక్షలో, అనంత సమతా స్వభావంలో విహరిస్తుంటుంది. ఇదే
తన సహజ స్వభావం. కాబట్టి అది తనకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించదు. ఆ స్థితిని చేరుకోవటానికి ధర్మం ఉంటుంది. కాబట్టి ఈ మూడవ పాదము ధర్మ పరిపూర్ణత్వం. బుద్ధుడైన ఏ వ్యక్తి అయినా, ముక్తుడైన వారెవరైనా నేర్పే ధర్మం ఏ మతానికో చెందిన ధర్మం కాదు. అందరికీ అనువర్తించే ధర్మమే నేర్పుతారు. అటువంటి ధర్మం కేవలం పరిపూర్ణం, కేవలం పరిశుద్ధం. అది పరిపూర్ణమై ఉంటుంది. అందులో ఇంకేది చేర్చడానికి వీలుండదు. ఇదే శీల సమాధి ప్రజ్ఞ అని అన్నారు. అది పరిపూర్ణమైనది, కేవలం పరిశుద్ధం. దీనిలో దోషమన్నది ఏదీ లేదు, తీసివేయడానికి ఏదీ లేదు, చేర్చడానికి ఏమీ లేదు. శుద్ధ ధర్మం, సార్వజనీన ధర్మం, జనులందరికీ వర్తించేది ధర్మం ఇది. ఈ ధర్మాన్ని సాధన చేయడానికే మీరికి వచ్చారు. ఏదో సంప్రదాయ ధర్మంలో దీక్ష తీసుకోవడానికి మీరు ఇక్కడికి రాలేదు. ఏ వ్యక్తి ముక్తుడవుతాడో అతడెప్పుడు సంప్రదాయాన్ని స్థాపించడు. ఏదో మతాన్ని స్థాపించాడంటే అతనికి ఆ ముక్తుడు కాలేదన్నమాట. అతని మనసులో చాలా తృష్ణ ఉంది. తన పేరు మీద ఒక సంప్రదాయం ఏర్పడాలన్న అభిలాష చాలా ఉంది. తాను చనిపోయాక కూడా వేలాది సంవత్సరాలు ప్రజలు తనను తలుచుకోవాలన్న అభిలాష ఉంది. తన పేరునే వారి పేర్లు పెట్టుకుంటూ ఉండాలని, తన పేరున మందిరాలు కడుతుండాలని, చైత్యాలు నిర్మించాలని, తన విగ్రహం ముందు తల వంచుతూ ఉండాలని, తన పేరు జపించాలని, తనను ప్రశంసిస్తూ ఉండాలన్న తృష్ణ ఉందన్నమాట. అతడింకా ముక్తుడు కాలేదు. అతని మనసులో ఎన్నో పెద్ద కోరికలున్నాయి. ముక్తుడైన వాడెప్పుడు మతాన్ని స్థాపించడు. అతను శుద్ధ ధర్మాన్నే బోధిస్తాడు. తమ దుఃఖాల నుండి ఎలా బయటపడాలో నేర్పుతాడు. తమ వికారాల నుండి ఎలా విముక్తులు కావాలో నేర్పిస్తాడు. కాబట్టి ఈ సంగతి చక్కగా అర్థం చేసుకుంటూ ఈ దారిపై వెళ్ళాలి.